శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. వెల్కమ్ టు ఎంకే టీవీ. ఈ యొక్క ఆగస్టు నెలలో బుధాదిత్య యోగం అనేటువంటి ఒకటి జరుగుతూ ఉంది. బుధాదిత్య యోగం చాలా సాధారణంగా సంభవించేటువంటిది. అంటే ఇదే బుధాదిత్య యోగం మనకి వృషభంలోనో లేకుంటే మకరంలోనో లేకుంటే ఎప్పుడన్నా ధనుస్సులోనో ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే బుధాదిత్య యోగం కర్కాటకంలో కానీ సింహంలో కానీ జరిగితే అది చాలా మంచి యోగదాయకమైనటువంటి కాలము. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రుడి యొక్క దశ అయినటువంటి కర్కాటకంలో ఉన్నా, అలాగే సూర్యుడి యొక్క రాశి అయినటువంటి ఈ యొక్క సింహంలో ఉన్న చాలా యోగిస్తుంది. అయితే ఏం చేయాలి? ఈ టైంలో ఉన్నటువంటి మంచి టైంని కూడా మనం వాడుకోవాలి కదా. ఏం చేయాలి అని అంటే, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ముఖ్యంగా సింహరాశి వాళ్ళు కానీ, కర్కాటక రాశి వాళ్ళు కానీ, అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు కానీ, అలాగే మీనరాశి వాళ్ళు కానీ, వృషభ రాశి వాళ్ళు కానీ, తులారాశి వాళ్ళు కానీ, వీరికి ఖచ్చితంగా ఈ యొక్క బుధాదిత్య యోగం యోగిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి, అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి కూడా, ఎందుకంటే బుధుడు వక్రంలో ఉన్నప్పటికీ బుధాదిత్య యోగంలో సూర్యుడు ఉన్నటువంటి ఉచ్చస్థితిలో కొన్ని సందర్భాల్లో కొన్ని పోస్టులకి ఈ యొక్క బుధాదిత్య యోగం యోగిస్తుంది. అయితే ఏం చేయాలి అనంటే, వీలైనంత వరకు నిత్యము కూడా ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే ఈ శ్రావణ మాసం నిద్రలేవండి. సూర్యుడు ఉదయిస్తున్న కాలంలో సూర్యాష్టకము అని ఉంటుంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం. ఈ విధంగా ఉంటుంది. ఇలా సూర్యాష్టకాన్ని వీలైతే మీరు నిత్యము ఈ యొక్క సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు స్నానమాచరించి చేతిలో నీళ్లు పోసుకొని ఏవైనా సరే మిరప గింజలు, అలాగే మిరప గింజలతో పాటుగా రోజా పువ్వు నాటు రెక్కలు వేసుకొని ఈ యొక్క సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, టీమ్ లీడ్ పొజిషన్స్లోకి వెళ్లాల్సినటువంటి వాళ్ళు కానీ, ఫారిన్ కంట్రీస్కి వెళ్లాల్సినటువంటి వాళ్ళకి యోగిస్తుంది. ఇక ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో, జాతి పచ్చ ఉంగరం మీ యొక్క నాన్నగారితో లేదా మీ యొక్క తాతగారితో, మీ యొక్క నాన్న వరుస అయినటువంటి వారితో, తండ్రి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పెదనాన్న చిన్నాన్నలతో కూడా ఈ యొక్క జాతి పచ్చ ఉంగరం వీలైతే బంగారంలోనే చేయించుకొని తొలగించుకున్న తర్వాతకి వ్యాపారాన్ని ప్రారంభించండి. బుధాదిత్య యోగ సమయంలో మీకు యోగిస్తుంది. ఈ శ్రావణ మాసం అంతా కూడా వీరికి విశేషంగా బాగుంది. వీటితో పాటుగా 7 ఆదివారాల పాటు ఎవరికైతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారో, గోధుమలు లేదా గోధుమ పిండి అర్చకులకు దానం చేయండి. అది కూడా ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి దానం చేయండి, లేదా ఒక ఎరుపు రంగు పంచలో పెట్టి బ్రాహ్మడికి దానం చేయండి. ఒకటి. ఇంకొకటి ఏమిటి అంటే, ఈ యొక్క అనాథ పిల్లలు లేదా గుడ్డి వాళ్ళు, బ్లైండ్ హాస్టల్స్ ఉంటాయి కదా, వారి దగ్గర మధుర పదార్థంతో పాటుగా, అంటే భోజనం పెట్టమంటే ఉట్టి భోజనం కాకుండా గులాబ్ జామ్ కానీ పాకంలో నుంచి తీసినటువంటిది ఏవైనా ఉంటే అలాంటి మధుర పదార్థాన్ని వారికి దానంగా ఇవ్వండి. అలాగే వీటితో పాటు గోధుమ ఖచ్చితంగా వారికి ఇచ్చేటువంటి దాంట్లో ఉండాలి. చపాతీ కానీ పూరీ కానీ మీరు ఖచ్చితంగా, లేదా గోధుమతో తయారు చేసిన ఏదైనా స్వీట్ కానీ ఖచ్చితంగా వారి యొక్క భోజనంలో ఉండాలి. అలా వీలైనంత మందికి దానం చేయండి. ఇలా కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వారికి యోగిస్తుంది. వీటితో పాటుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో వ్యాపారం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, వ్యాపారం బాగా వృద్ధి చెందాలనుకుంటే వీలైతే 18 బుధవారాల పాటు వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఎక్కడ వైష్ణవ ఆలయంలో అయినా సరిపోతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, వెంకటేశ్వర ఆలయం కానీ, రామాలయం కానీ, కృష్ణాలయంలో కానీ చింతపండు పులిహోర నైవేద్యంగా పంచాలి. దానికోసం బియ్యము, నూనె, మిరపకాయలు, పల్లీలు, పోపు దినుసులు అన్ని ఇంగువతో సహా మీరే స్వయంగా తీసుకెళ్ళి ఆ మరుసటి రోజు కావాల్సినటువంటి చింతపండుతో సహా బ్రాహ్మడికి ఇచ్చి, అయ్యా మీరు రేపు నైవేద్యం చేయండి అని నైవేద్యం చేసేటందుకు ధనాన్ని ఇవ్వండి. ఇలా 18 నుంచి 19 వారాలు చేయడం వల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇవి బుధాదిత్య యోగంలో ఉన్నప్పుడు మనం వాడుకోవలసినటువంటి
చేయవలసినటువంటి క్రమంలో ఉన్నటువంటివి. మీ జాతకంలో ఒకవేళ బుధుడు ఇంకా నీచంలో ఉండి బాలేడనుకుంటే వ్యాపారం చేసే వాళ్ళకి బుధుడు బాగుండాలి. కాబట్టి బుధుడికి సంబంధించి జపాన్ని చేయించుకోండి. బ్రాహ్మణుడితో క్షీర తర్పణం లాంటివి చేయించండి. అలాగే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే 7,000 జప సంఖ్య ఒకటే రోజులో ఎవరన్నా బ్రాహ్మడు జపం చేసి మీకు తీర్థం ఇస్తానంటే కూడా వారితో ఈ యొక్క బుధాదిత్య యోగ కాలంలో జపమాచరింప చేసి తీర్థం తీసుకోవడం విశేషమైన సత్ఫలితాల్ని పొందవచ్చు. ఈ యొక్క విషయాన్ని అందరికీ కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.